హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. థంబ్నెయిల్ కామెడీగా అనిపించిందా? ఈ ఏఐ వచ్చిన తర్వాత అన్ని ఫీల్డ్స్లోకి దూరేస్తున్నాను నేను. ఏ ఏది కావాలంటే అది పెట్టేసుకునేటట్లుగా అయిపోయింది. ఎనీవే, ఈ టాపిక్ గురించి చూసినట్లయితే వీడియోస్, ఈ టైప్ ఆఫ్ ఛానల్స్కి నేను 3 ఛానల్స్కి అయితే మానిటైజేషన్ అయితే చేశాను. ఒకటేమో రీయూజ్డ్ ఇష్యూ రిజాల్వ్ చేశాను, 2 ఏమో నేనే చేశాను మానిటైజేషన్ కూడా. ఎలా పెట్టచ్చు ఈ టైప్ ఆఫ్ కంటెంట్ మానిటైజేషన్ అవ్వాలి అంటే ఎలా పెట్టాలి, ఎలా వీడియోస్ పెడితే మంచి రీచ్ ఉంటుంది అనేది మొత్తం క్లారిటీ ఇస్తాను. ఈ టైప్ ఆఫ్ కంటెంట్స్ మనీ సేవింగ్ టిప్స్ ఛానల్స్ కదా. సో ఈ టైప్ ఆఫ్ ఛానల్స్ ఫేస్లెస్లో మంచి కంటెంట్ ఇది ఒక రకంగా. ఎందుకంటే ఇప్పుడు మనం ఎర్న్ చేసే డబ్బుల్లో నుంచి ఎలా సేవ్ చేయొచ్చు అనేది చెప్పే ఛానల్స్ అనమాట ఇవి. ఇది నాలెడ్జ్ ఉన్న వాళ్ళు చేయాలి, ఊరికే ఏదో చెప్పేసాంలే అన్నట్లుగా కాకుండా నాలెడ్జ్ ఉన్న వాళ్ళు చేయాలి. అండ్ ఒకటే కంటెంట్ పెట్టాలి కాబట్టి, ఒకటే కంటెంట్ పెడితేనే గ్రోత్ ఉంటుంది కాబట్టి మీరు లాంగ్ రన్లో చూడాలి ఛానల్ని. అంటే మీరు అన్ని వీడియోస్ చేయగలరా అనేది మీరు చూసుకుని చేయాలన్నమాట. ఊరికే ఏదో ఒకటి చెప్పేసాంలే అన్నట్లుగా ఉండకూడదు. అండ్ వాయిస్ కంపల్సరీ ఉండాలి. ఫేస్లెస్లో ఇది ఒక మంచి టాపిక్ అని చెప్పొచ్చు. అయితే ఈ వీడియోస్ ఎలా చేయొచ్చు అంటే, వాటిల్లో ఎక్కువ శాతం ఏముంటుంది, జనరల్గా డబ్బులు చూపిస్తూ చెప్పడమే. అండ్ ఒక ఛానల్కి రీయూజ్ వచ్చిందని చెప్పాను కదా, అది కూడా చెప్తాను ఎందుకు వచ్చింది అనేది కూడా. జనరల్గా డబ్బులు చూపిస్తూ వీడియోస్ తీస్తూ ఉంటారు. అది రూపీస్ అవనివ్వండి, అంటే కాయిన్స్ అవనివ్వండి, ఇవి అవనివ్వండి, ఏవైనా సరే, ఆ కాగితాలు అవనివ్వండి, మనీ ఏదైనా సరే అవి చూపిస్తూ మీరు బ్యాక్గ్రౌండ్లో వాయిస్ ఓవర్ ఇవ్వాలి. అక్కడికక్కడ వీడియో రికార్డ్ చేసేటప్పుడు వాయిస్ ఓవర్ కాకపోయినా తర్వాతైనా వాయిస్ ఓవర్ ఇచ్చుకోవచ్చు, ఎలాంటి ఇష్యూ లేదు. అండ్ చూపించిన డబ్బుల్ని మళ్ళీ చూపించచ్చా అనే డౌట్ కూడా వస్తుంది కొంతమందికి. అలా ఏమి ఉండదు, చూపించవచ్చు. వేరే వీడియో తీయాలి మీరు, అంతేగాని ఇప్పుడు మీరు ఒకసారి షూట్ చేసిన వీడియోని ఒకసారే పెట్టాలి అంతే. మళ్ళీ అదే వీడియోని ఎడిట్ చేసి పెట్టకూడదు. అదే డబ్బుల్ని మీరు మళ్ళీ వీడియో షూట్ చేశారనుకోండి, అప్పుడు మళ్ళీ మీరు ఎడిట్ చేసి పెట్టుకోవచ్చు. సో వేరే వీడియోస్ అయితే ఎలాంటి ఇష్యూ అయితే ఉండదు. సో ఇది కూడా ఒరిజినల్ కంటెంటే అవుతుంది. అండ్ మీరు ఫేస్ వీడియోస్ చేయగలిగితే మరీ మంచిది. అసలు ఫేస్ వీడియోస్ చేస్తే ఇంకొంచెం ఆర్పిఎం కూడా ఎక్కువ ఉంటుంది. వాయిస్ ఓవర్ ఛానల్స్ కంటే కూడా ఫేస్ ఛానల్స్కి కొంచెం కంపారిటివ్గా ఆర్పిఎం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఆర్పిఎం ఎక్కువగా ఉండేది, ఎక్కువ టైం వాచ్ చేస్తారు జనాలు, వీడియోని ఎక్కువ టైం వాచ్ చేసే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో దానివల్ల ఆర్పిఎం అనేది ఎక్కువ ఉండే ఛాన్స్ ఉంటుంది. అండ్ రీయూజ్డ్ వచ్చిందని చెప్పాను కదా ఒక ఛానల్లో. రీయూజ్డ్ రావడానికి రీజన్ ఏంటి అంటే, ఆవిడ చేసిన మిస్టేక్ ఏంటి అంటే, స్టార్టింగ్ క్లిప్స్ ఉంటాయి కదా, ఒక 30 seconds to 45 seconds క్లిప్స్ అట్లాగే రిపీట్ చేశారు. వీడియోస్ అన్నీ కూడా రిపీటెడ్గా పెట్టారనమాట. అంటే సేమ్ కంటెంటే కదా, నా ఓన్ వీడియోనే కదా అని చెప్పి ఆవిడ ఆ క్లిప్స్ అన్ని రిపీటెడ్గా పెట్టేపాటికి రీయూజ్డ్ వచ్చింది. అండ్ కొన్ని షార్ట్స్లో మ్యూజిక్ కూడా వాడారు. సో అవన్నీ తీసేసి రీఅప్లై చేస్తే మళ్ళీ రీయూజ్డ్ వచ్చింది. అండ్ అపీల్ చేస్తే అపీల్ సక్సెస్ అయ్యి మానిటైజేషన్ అయ్యింది. అండ్ ఇప్పటివరకు ఎలాంటి ఇష్యూ రాదు కూడా, ఎందుకంటే ఆవిడకి మొత్తం క్లారిటీగా అర్థమైంది ఎందుకు వచ్చింది అనేది. సో అట్లా వీడియోస్ అనేది అసలు రిపీటే చేయకూడదు అనమాట అది. అండ్ మీరు దానికి సపరేట్గా షూట్ చేసుకోండి. షార్ట్, లాంగ్ వీడియో సపరేట్గా షూట్ చేసుకోండి. అండ్ ఇంకోటి, ఇక్కడ డబ్బులు చూపిస్తూనే కాకుండా మీరు బుక్ మీద రాస్తూ కూడా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. అంటే ఆల్రెడీ రాసేసిన దాన్ని ఎక్స్ప్లెనేషన్ కాకుండా బుక్ మీద రాస్తూ, అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ మీరు ఒక ప్లాన్ గురించి చెప్పాలనుకుంటున్నారు, ఎలా సేవింగ్ ప్లాన్ గురించి, దాన్ని రాస్తూ ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. మీరు అక్కడికక్కడ వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటూ రాస్తూ ఎక్స్ప్లెయిన్ చేసినా అది కూడా ఏం ప్రాబ్లం ఏమి ఉండదు, వాయిస్ ఉంటుంది కాబట్టి. దట్ ఓన్ వీడియో కాబట్టి ఎలాంటి ఇష్యూ అయితే ఉండదు అనమాట. సో ఏదైనా కానీ ఒకటే కంటెంట్ అనేది ఉండాలి మెయిన్గా. అది ఇప్పుడు మీరు కొన్ని వీడియోస్ పెట్టేసి ఈ టైప్ ఆఫ్ కంటెంట్లో వ్యూస్ రావట్లేదని చెప్పి మళ్ళీ మీరు ఇంకో కంటెంట్ పెట్టి, ఒకవేళ మళ్ళీ ఈ ఛానల్లో ఈ టైప్ ఆఫ్ కంటెంట్లో మళ్ళీ ఇంకోటి ఏదైనా వైరల్ అయిందనుకోండి, మళ్ళీ ఈ టాపిక్లోకి వచ్చి ఇవన్నీ చేయొద్దు. మీరు ఫస్ట్ నుంచి మీరు ఒక ప్లాన్డ్గా దిగాలి యూట్యూబ్లోకి. మీరు ఫస్ట్ నుంచి ఏ కంటెంట్ పెడుతున్నారో అదే రిలేటెడ్లో వీడియోస్ పోస్ట్ చేయడానికి ట్రై చేయండి. అది అంటే మీరు అసలు ముందే ప్లాన్ చేసుకుని దిగాలి యూట్యూబ్లోకి, ఏ కంటెంట్ పెడదాము అనేసి. ఎందుకంటే మీకు తెలిసింది అయితేనే మీరు కాన్ఫిడెంట్గా చెప్పగలరు, మీకు తెలియంది మీరు చెప్పలేరు కదా. సో దట్టు ఇదే మీకు కొన్ని వీడియోస్ చేసేస్తే అయిపోయినట్లు కాదు, లాంగ్ రన్లో చూడాలి ఎప్పుడైనా సరే ఛానల్ని. సో లాంగ్ రన్లో చూడాలి అంటే ఎక్కువ వీడియోస్ పెట్టాలి. సో ఎక్కువ వీడియోస్ పెట్టాలి కాబట్టి మీరు ఏది చేయగలరో అదే చేయాలి. సో ఈ విధంగా చేస్తే మీకు ఖచ్చితంగా మానిటైజేషన్ అనేది అవుతుంది. దానికి సపరేట్గా మాత్రం షూట్ చేసుకోండి వీడియోస్ రిపీట్ చేయొద్దు. వాయిస్ ఓవర్ కంపల్సరీ, ఫేస్ ఉండదు కాబట్టి కంపల్సరీ వాయిస్ ఓవర్ అనేది కంపల్సరీ ఉండాలి షార్ట్ లాంగ్ వీడియోస్లో కూడా. అండ్ ఒకవేళ లాంగ్ వీడియోని తీశారు, చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, ఆ ఇన్ఫర్మేషన్ అంతా మీరు షార్ట్లో ఇవ్వలేరు అనుకోండి, అప్పుడు ఏం చేస్తారంటే దాన్ని అక్కడ ఆడియన్స్ని ఇక్కడ తీసుకురావాలి అంటే మళ్ళీ వేరేగా షూట్ చేసుకోండి ఒక వీడియోని నిలువుగా.
షూట్ చేసుకుని షార్ట్ కోసం ఆ వీడియోకి మీరు వాయిస్ ఓవర్ ఇవ్వండి. ఇలా ఒక వీడియో చేశాను లాంగ్ వీడియోస్‌లో ఉంది చూడండి అని చెప్పి అలా అయినా ఇవ్వొచ్చనమాట. సో, మీకు అర్థమైందనే అనుకుంటున్నాను.